వ్యూహం నాకు వదిలేయండి, నేను చెప్పినట్టు చేయండి చాలు. ఎన్నికలకు ముందు జనసేనాని క్యాడర్కు పదే పదే చేసిన సూచన ఇది. ఆ వ్యూహం ఫలించి కూటమి ప్రభుత్వం ఏర్పడింది. అయితే ఆయన ఇప్పటికీ అదే వ్యూహం అనుసరిస్తున్నారా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఇటీవల జనసేన ఆవిర్భావ సభలో 40 ఏళ్ల టీడీపీని తాను నిలబెట్టానంటూ ఆయన చేసిన కామెంట్స్ పై తెలుగు తమ్ముళ్లు భగ్గుమన్నారు. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ జనసేన శ్రేణుల మధ్య సోషల్ మీడియా వేదికగా పెద్ద వారే నడిచింది. దీంతో ఇక ఆ రెండు పార్టీల మధ్య గ్యాప్ వచ్చిందన్న పరిస్థితి ఏర్పడింది. అయితే ఆ ప్రచారానికి చెక్ పెట్టేందుకే అన్నట్టుగా ఇటీవల ఓ ప్రకటన చేశారు పవన్ కళ్యాణ్. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సెషన్ ముగింపు సందర్భంగా విజయవాడలో నిర్వహించిన కల్చరల్ ఈవెంట్లో మాట్లాడిన ఆయన మరో 15 ఏళ్లు చంద్రబాబే సీఎం అని ప్రకటించారు. అంతేకాదు, ఆయన దగ్గర తాను నేర్చుకోవాల్సింది చాలా ఉందని, చంద్రబాబు దగ్గర పనిచేసేందుకు తాను ఎంతో ఆసక్తిని చూపిస్తున్నానని అన్నారు. కేంద్రంలో వరుసగా నరేంద్ర మోడీ గెలిచినట్టుగా ఏపీకి చంద్రబాబు 15 ఏళ్ల పాటు సీఎం కావాలని ఆయన ఆకాంక్షించారు. ఏపీ గత 5 ఏళ్లు వైసీపీ ప్రభుత్వ హయాంలో దారుణంగా దెబ్బతిందని, అందుకే అలాంటి రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలంటే ఖచ్చితంగా చంద్రబాబే సీఎంగా ఉండాలని, ఆయన అనుభవాన్ని రాష్ట్రం పూర్తి స్థాయిలో వాడుకోవాల్సి ఉందన్నారు. పవన్ చేసిన ఈ ప్రకటన గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలపై బగ్గుమంటున్న టీడీపీ శ్రేణులను బుజ్జగించేందుకేనని, అలాగే జనసేన టీడీపీ శ్రేణుల మధ్య గ్యాప్ పవన్ కామెంట్స్తో తగ్గిపోతుందని అంటున్నారు. అంతేకాదు, అటు పవన్ కళ్యాణ్ ఇటు నాగబాబు చేసిన వ్యాఖ్యలతో గుర్రుగా ఉన్న తెలుగు తమ్ముళ్ళు ఇప్పుడు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల తర్వాత ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారని అంటున్నారు. అదే సమయంలో వైసీపీకి పవన్ వ్యూహాత్మకంగా చేసిన ఈ ప్రకటన షాకింగ్గానే ఉంటుందని చెబుతున్నారు. కూటమిలో విభేదాలు వచ్చినా, లేదంటే వేర్వేరుగా పోటీకి దిగినా అప్పుడు వైసీపీకే ఛాన్స్ ఉంటుంది. 2019లో అదే జరిగింది. అందుకే మరోసారి అలాంటి సీన్ రిపీట్ కావాలని వైసీపీ కోరుకుంటోంది. దాంతో పవన్ వైసీపీ ఆటలు సాగవని, మరో 15 ఏళ్లు ఏపీలో కూటమినే అధికారంలో ఉంటుందని చెప్పారని అంటున్నారు. ఇలా పవన్ చేసిన ఒక్క ప్రకటనతో అన్ని రకాలుగానూ జవాబు చెప్పినట్లయిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పవన్ ఎంతో వ్యూహాత్మకంగానే ఈ ప్రకటన చేశారని అంటున్నారు. చంద్రబాబు రాజకీయ అనుభవానికి ఎంతో విలువ ఇస్తున్నానని చెప్తూనే ఏపీ అభివృద్ధికి తాను కట్టుబడి ఉన్నాను తప్ప పదవుల కోసం కాదని ఆయన చెప్పాలనుకున్నారని, ఇవన్నీ కలిసే పవన్ నోటి వెంట ఆ ప్రకటన వచ్చిందని అంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.